మారువేషంలో వెళ్ళాను. నేను రాముల వారు వెళ్తే చూడలేడు, చచ్చిపోతాను. అందుకని మారువేషంలో వెళ్ళి వాడికి కనపడి వెళ్ళిపోయాడు, అప్పు తీసి వెళ్ళిపోయాడు. మరి వీడి సంగతి ఏం చేస్తారన్నాడు రామదాస్ అని. ఇప్పుడు రాముల వారు అన్నాడు, నేను భక్తుడికి కనపడను రా, ఐక్యం చేసుకుంటా అన్నాడు. అందుకే మీరు చిత్తూరు నాయ గారి సినిమాల దగ్గర నుంచి మొన్న రేపు వచ్చేటువంటిదో లేకపోతే మొన్న తీసిన అన్నమయ్య దాకా తీసుకుంటే మెయిన్ క్యారెక్టర్ పోవటం ఉండదు, అలా ఒలిగిపోతుంటారు. ఓ దీపం అలా వెళ్ళిపోయి దేవుళ్ళో వెళ్ళిపోరు. హిందూ భావాలు చాలా ఉన్నాయి, అది అన్ని మతాల్లోనూ ఉంటుంది ఆ భావం, ఎందుకు ఉండదు? మరి ఈ తరం నటులకి మీరు ఎవరైనా టచ్లో ఉంటారా సార్ మీతో? అంటే వీళ్ళు అందరూ వస్తూనే ఉంటారు, పిల్లలు వీళ్ళంతా, కొత్త వాళ్ళంతా. వాళ్ళందరికీ అంటే మీరు ఒక స్కూల్ కదా సార్, మీరు ఒక స్కూల్ ఆఫ్ యాక్టింగ్. మీరు నేను అదే చెప్తాను. నేను సినిమా యాక్టింగ్ నేను 25 సంవత్సరాలు నాటకాలు అయితే వచ్చిందిరా నాకు. మీకు 6 నెలలు 7 నెలలు ఎవరు నేర్పుతాడు? ఏదో అక్కడ చేరండి క్లాస్, ఇక్కడ చేరండి 2 లక్షలు ఖర్చు పెట్టాను. అవన్నీ కబుర్లు. ప్రాక్టికల్గా తెలియాలి, అనుభవం ఉండాలి, నీకు నువ్వుగా ఉండాలి. ఎందుకంటే నీకు కురుక్షేత్రం అని నాటకం తెలుసా నీకు? దాంట్లో కృష్ణుడు 4 వేసేవారు, ఒకటి పర్సనాలిటీకి ఒకటి సంబంధం ఉండదు. ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు వేసేవారు. వాడి గాత్రం వేరు, వీడి గాత్రం వేరు, ఆర్మరీ పెట్టి వేరు, ఆడ ఆర్మరీ పెట్టి వేరు. కానీ 4కి 1 సూర్ కొట్టేవారు ప్రతిపద్యానికి. ఎందుకని? దాని అర్థం ఏంటి? యూ మస్ట్ అరెస్ట్ ది ఆడిటోరియం విత్ యువర్ పెర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు అంతా హీరో సెంట్రికే కదా సార్ సినిమా ఇండస్ట్రీయే. ఇప్పుడు సినిమా తీయడమే కథానాయకుడి చుట్టూ అల్లే కథలు ఎక్కువగా. నేను చెప్పాను కదా, కాలం మారిపోయింది. అది సార్ ఇప్పుడు మాయాబజార్ 100 days ఫంక్షన్ బజార్లో దుర్గా కళామందిరంలో చేశారు నా చిన్నతనాలు. ఇలా 3 అంకి తిరగేస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది స్టేజ్. ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది. ఏంటంటే ఈ చివరేమో రంగారావు, ఈ చివర ఆర్ నాగేశ్వరరావు కూర్చున్నారు, మధ్యలో ఇంటి రామారావు అన్నాడు. ఈ నాగేశ్వరరావుని ఎవరిని చూడలేదు, ఎవరు అందరి టైం కూర్చున్నారు పొట్టిగా. అప్పుడు మాట్లాడుతూ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు మాట్లాడుతూ, మాయాబజార్ సినిమా అంటే హీరో ఘటోత్కచుడు రంగారావే, ఎవరెన్ని వేషాలు వేసినా వాళ్ళు అయితే ఆ సినిమా లేదు, గొప్పగా చేశాడు అది ఇది అని చెప్పి చాలా పొగిడుతూ మాట్లాడేది. అయితే ఆర్టిఫిషియల్ టాలెంట్ అంటే తోటి నటుడిని మెచ్చుకోవడం. అప్పుడు రంగారావు తర్వాత మాట్లాడుతూ, ఏదో నన్ను పొగిడారు, సిఎస్ఆర్ మాత్రం తక్కువ, శకుని పాత్ర ఆయన చేస్తే తప్ప ఇంకెవడేసినా ఎక్కదు, అంత గొప్పగా చేశాడు అవన్నీ. ఒక్క మాట అండి ఏమీ లేదు, ఐఎమ్ ఏ పర్సనాలిటీ ఆర్టిస్ట్, ఈజ్ ఏ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అన్నాడు. నా పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఆయనకి లేదు, కానీ మంచి అలా చేశాడంటే ఏంటి గొప్ప విశేషం కాదు. మరి ఆ సహృదయత, ఆ నమ్రత అన్నీ ఉండే ఆ రోజుల్లో అంటారా సార్? అంటే దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్ ఎథిక్స్. మనం కూడా చేయాలి, అలాంటి వేషం చేసి డబ్బులు సంపాదించాలనుకునేవారు, కానీ ఆడికి రాకూడదు నాకు రావాలి అనుకునేవారు కాదు. అలా గర్వపడి పాడు చేసుకునే వాళ్ళే అందరూ, పోయిన వాళ్ళందరూ. రాజనాథ్ గారు, కాంతారావు గారు, పద్మనాభం గారు, వీళ్ళంతా ఏమిటి క్యారెక్టర్స్ ఫెలోస్. ఏదో కొద్దిగా గొప్ప మనం కూడా కాస్త మంచిగా ఉన్నాం కాబట్టి భగవంతుడు ఈ పొజిషన్లో ఉంచాడు. వాళ్ళని దారి తప్పారా సార్? అంటే వాళ్ళ డబ్బులు చాలా పోగొట్టుకున్నారని విన్నాం సార్. దారి తప్పడం అంటే అదే, డబ్బులు ఉన్నాయంటే నటుడిగా పేరులో ఉన్నట్టే కదా, ఆ పేరు తప్పారు, ఆ రూట్ తప్పారు. మనం అందుకే దిక్కుమాలిన అంటాం. దిక్కుమాలిన అనే పదం ఎక్కడ లేదు. దిక్కుమాలిన, దిక్కుమారిన. నువ్వు వాళ్ళందరూ నడిచే దిక్కు కాకుండా వేరే దిక్కులో నడుస్తున్నాడు, అందుకని వాడు బతికట్టా ఉంది. అలాగే ఊరేగింపు అంట, ఊరేగింపు ఎక్కడ లేదు. ఆ రోజుల్లో ఏంటంటే నాకు 58 ఏళ్ళు లేదు పెళ్ళి. ఆ రోజుల్లో ఏంటంటే పల్లకీలో కూర్చోరు, ఊరంతా తిప్పేవారు, అంతే. సాక్ష్యం ఏముంది? అగ్ని. పాత సినిమాలు చూస్తే అగ్ని సాక్షిగా కట్టిన ఈ తాళ్ళు అని చూపిస్తాం, అందుకని సాక్ష్యం లేదు. పెళ్ళైన 2 నెలలు అయిన తర్వాత నా పెళ్ళం కాదంటే సాక్ష్యం. అందుకని ఆ పల్లకీలో కూర్చోబెట్టి ఊరంతా తిప్పేవారు.
ఇది నా వెళ్ళం కానీ లేదని మేము చూసాము, వీళ్ళు పెళ్ళైన తర్వాత ఊరేమో మా ఇంటి ముందు వెళ్ళారని చెప్పడానికి ఒక సాక్ష్యం. ఊరికి ఎరిగింపు, ఊరేగింపు. ఓహో, ఎంత అద్భుతం సార్. ఊరికి ఎరిగింపు, ఊరేగింపు కాదు. ఇప్పుడు అది ఊరేగింపు అయి ట్యాక్సుల కోసం డబ్బులు ఖర్చు. అదే అదే ఊరేగింపు, దాన్ని ఒక తిట్టుగా కూడా అనుకుంటారు. ఇప్పుడు దిక్కుమాలని కూడా అలాగే తిట్టు అనుకుంటారు. దిక్కు అలాగే ప్రతిదానికి భగవంతుడు ఇచ్చిన దాంట్లో ప్రతి వస్తువుకి ప్రతి మాటకి అర్థం ఉంది. ఇప్పుడు పొద్దున్నే లేచి నువ్వు నేను ఇంక్లూడింగ్ మీ మనం అందరం చేసే తప్పేమిటి చెప్పు? అద్దం ముందు నుంచి అందంగా ఉన్నాం అనుకోరు. బడతలోడు వరెట్టిట్ట అనుకుంటుంటాడు. ఆడవాళ్ళు ఏదో కట్టని సాధన కట్టని ఇలా దూకుని అలా దూకుని చీరలు కట్టుకుని కదా. అందుకు కాదు, నా మొహాన్ని మచ్చ ఉంది, నా మచ్చ నాకు కనపడదు. ఒరే శ్రీనివాసరావు నీ మొహాన్ని మచ్చ ఉందిరా అని దోశ నాకు అనిపించకుండా, ఆ ఛాన్స్ నీకు ఇవ్వకుండా స్వాతికి నా మచ్చని నేను చూసుకుని సర్దుకుని తుడుచుకుని బతకడం కోసం భగవంతుడు ఇచ్చిన గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ మీరు రా అనే దృక్పథంతో అర్థం ముందు నుంచో నీ మనసు ఎలా ఉంటుంది అది నేర్చుకోవాలి. మీరు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండి సార్, ఎక్కడ అంటే కేవలం లౌక్యంతో మాత్రం కాకుండా మీరు నమ్మినది ఇదే కరెక్ట్ అని అంటూ కూడా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఒక పరిశ్రమలో, అంటే అక్కడ మానవ సంబంధాలే ప్రధానమైన పరిశ్రమలో. ఇప్పుడు నమ్మకం ఉందండి, మన జీవితం మన ఎదురుకుండా కనపడుతుంది. అది నేనేం బయటి విషయాలు చెప్పట్లేదే, నేను రామాయణం భారతం గురించి చెప్పట్లా. ఒక రోజున ఒక అతను మామూలుగా మాట్లాడుతూ నాతో కొలీగి పనిచేసినవాడు ఒక రోజు ఏదో మాట్లాడుతూ జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు. జీవితం అంటూ టెన్షన్ ఎందుకురా, ఫైనాన్స్ ఏమన్నా తెచ్చి అదేం లేదు, టెన్షన్ వస్తాను చక్క పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకున్నారు, నాకేం లేదు, ఏమిటో నాకు తెలియదురా, జీవితం అంటే టెన్షన్గా ఉంటుంది అన్నాడు. జీవితం అంటే ఇంకా టెన్షన్ ఎందుకురా, ఆ పదంలోనే అర్థం ఉంది కదా అన్నాను. అదేమిటి అన్నాడు, రాయి తెలుస్తుందన్న. రాశాడు జీవితం అని, చివరికి ఏముందన్న, 0 ఉందన్నాడు. అదేరా జీవితం, పిచ్చి ఉంటాను. ప్రతి పదంలోనే అర్థం దాంట్లోనే ఉంటుంది కదా. 0 ఉంటుంది చివరికి, అంతే. పెద్దలు పోతే పుణ్యాత్తులు పోతే పూర్ణం అంటారు, నాలంటే అర్భవుడు పోతే శూన్యం అంటారు, అంతే తేడా. కాబట్టి దేవుడు ఉన్నాడు లేడు అంటారు. నారద తాతారావు గారిని పేరు విన్నావా ఎప్పుడన్నా? నారద తాతారావు విన్నాను సార్. పద్మభూషణ్ ఇచ్చారు. ఆయన పెద్ద గ్రేట్ ఇంజనీర్. అవును అవును. ఆయన పేరుతో ఇప్పుడు మనకి బెజవాడ వెళ్తుంటే ఇబ్రహీంపట్నం దగ్గర రింగ్ రోడ్ దగ్గర నారద తాతారావు థర్మల్ స్టేషన్ అని ఉంటుంది. అంత పెద్ద గౌరవం ఉన్నవాడు, విద్వత్ ఉన్నాయి. రామారావు టైంలో ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ కూడా చేశాడు. ఆయన ఎందుకు ఇచ్చారు మరి నీకు ఇంత బిరుదు అని అడిగామనుకో ఏమంటారు, నేను కరెంట్ క్రియేట్ చేశానంటాడు. కరెంట్ క్రియేట్ చేశాను, కరెంట్ లేకపోతే ప్రపంచం లేదు ఇవాళ, తెలుసు కదా నీకు. అవును. మరి ఆయన దగ్గరికి వెళ్ళి కరెంట్ క్రియేట్ చేశారని కదా నీకు ఇంత ఇచ్చారు, మరి నీ పిల్లలు లేరంట కదా అన్నాం అనుకో, ఎవరు చెప్పాడు రైడు మా పెద్దబాయ్ అంటాడు. మరి ఇది వాడి క్రియేషనేగా. అవును. మరి నీ కొడుకుని చూపించావు కదా, ఇది నీ క్రియేషను. మరి కరెంట్ నీ క్రియేషనే కదా, నీకు ఇంత గౌరవం అందుకే జరిగింది. ఆ కరెంట్ చూపించమని అడగని చూపిస్తాడేమో, చూపించగలడా? కాబట్టి దీంట్లో అర్థం ఏంటి, ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెనాట్ సీ, విచ్ యూ కెనాట్ టచ్, దట్ పవర్ ఈజ్ ఎ గాడ్. అది నువ్వు అల్లా అనుకో, జీసస్ అనుకో, ఏమనుకుంటావు అనుకో, పవర్ ఈజ్ ఎ గాడ్, జీఓడి గాడ్. సచ్ ఎ బ్యూటిఫుల్ రెవల్యూషన్ సార్. మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది కదా సార్. చెప్పగలడా? చూపించలేడు. అక్కడ దాకా ఎందుకు పోయిన అంత ఎక్స్ప్లెనేషన్ అక్కడ సింపుల్. వితౌట్ ఎక్స్ దేర్ ఇస్ నో మ్యాథమెటిక్స్. అవునా? ఎక్స్ లేదే మ్యాథమెటిక్స్ లేదు. అవును. వాట్ ఈజ్ ఎక్స్ చెప్పండి, వాట్ ఈజ్ ఎక్స్? మనం ఏరిస్తే అదే. ఎక్స్ బదులు వై పెట్టు, వాట్ ఈజ్ వై? నువ్వే క్రియేట్ చేసావు దాన్ని, దాని గురించి చెప్పలేవు.